Hey, hi guys. We are here actually making a podcast. మేమేమనుకున్నామంటే when I usually started నేనేమనుకున్నా అంటే I thought I'd get someone who is into job market and వాడికి తెలిసి ఉండాలి అని అనుకున్నా. So he's this guy, my friend. Uh, uh, he just graduated. Mama, if you want to introduce yourself and let people know about you, that'll be great. హాయ్ నేను విశాల్ నివాసల్ ఫ్రెండ్. సో నథింగ్ మచ్ నా గురించి. సో ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూసీ రివర్ సైడ్, బట్ ఇట్స్ బీన్ అ వైల్. లైక్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ December 2024. Lot of rules changed from then to now. Trying to give an overview. Yeah, బేసిక్గా కమింగ్ టు నేను మామ లైక్ ఐ జస్ట్ కంప్లీటెడ్ మై మాస్టర్స్. నేను ఎప్పుడు ప్రతి ఇయర్ పర్స్పెక్టివ్ అంతా మారుతుంది కదా, ఈ జాబ్ హంట్ అంతా లైక్ అన్నీ మారుతున్నాయి కదా. ఏ వస్తుంది సమ్ పీపుల్ లైక్ బిఫోర్ వే బిఫోర్ దాన్ పీపుల్ లైక్ అన్న ఆర్ సమ్మన్ ఎర్లియర్ వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తుండే అండ్ దేర్ మార్కెట్ వాస్ సంథింగ్ లైక్ సిమిలర్ ఆర్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. సో రాను లైక్ ఇట్స్ బికమింగ్ హార్డ్ అని నా ఫీలింగ్. ప్రతిసారి అదే అనిపిస్తుంది నాకు. సో నీ టేక్ ఏంటి నార్మల్గా ఇప్పుడు ఇలా వస్తున్న దాంట్లో? నీ టేక్ ఏంటి? నేను అంటే నువ్వు వెళ్తున్న టైంలో కూడా నాకు తెలిసి ఇట్స్ లైక్ మార్కెట్ ఎప్పటికప్పుడు లైక్ ఏ బ్యాచ్ ఆ బ్యాచే పీపుల్ డూ ఫీల్ ఇట్ ఇస్ టఫ్ అండ్ డిఫికల్ట్. బట్ అదైతే నిజం. ఇఫ్ యూ కెన్ లైక్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు ఒకసారి పీపుల్కి లైక్ వెన్ డిడ్ యూ కమ్ హియర్ అండ్ వెన్ డిడ్ యూ యాక్చువల్లీ నువ్వు ఎప్పుడు గ్రాడ్ అయ్యావు, ఒకసారి మీ టైంలో జాబ్ వచ్చింది ఎప్పుడు, అంటే ఎట్లా ట్రై చేశారు, ఒకసారి ఒక సింపుల్ ఓవర్వ్యూ ఇచ్చామంటే దే విల్ అండర్స్టాండ్. షూర్. సో నేను ఐ కేమ్ టు మాస్టర్స్ ఇన్ September 2023. ఎందుకంటే యూసీస్ డూ హ్యావ్ దిస్ క్వార్టర్ సిస్టమ్. సో క్వార్టర్స్ జనరలీ స్టార్ట్ ఇన్ సెప్టెంబర్, సో అక్టోబర్. సో ఐ కేమ్ టు నేను యూఎస్కి ఫస్ట్ September 2023 వచ్చాను. దాని తర్వాత లైక్ అందరిలాగే అందరికి 4 సెమిస్టర్స్ ఉంటాయి. సో యూసీస్ డూ హ్యావ్ 4 quarters. సో ఐ హ్యాడ్ మై మాస్టర్స్ till December 2024 and then I graduated. Then I kind of moved to Bay Area to my uncle's place and I started my job hunt. So నాకు నా ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ March 2025లో వచ్చింది, బట్ స్టార్ట్ డేట్ ఈజ్ ఇన్ May. టిల్ దెన్ మళ్ళీ నేను 1.5 month ఒక ఎన్జిఓ దాంట్లో ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. జస్ట్ కైండ్ ఆఫ్ డేటా రిలేటెడ్ జాబ్ అది కూడా. సో ద ఫస్ట్ జాబ్ నేను చెప్పినట్టు లైక్ May 2025, దట్ లాస్టెడ్ టిల్ లాస్ట్ మంత్, దట్ ఈస్ అరౌండ్ July 2026. సో ఇప్పుడు ఐ మూవ్ టు ఎ డిఫరెంట్ కంపెనీ. సో దిస్ ఈజ్ ఇన్ August 2026. I came here in 2024 August. So similar 2 years అయిపోయింది. Now it's 2026 August. Time really went fast. That's a similar timeline. For example, like ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్న స్టూడెంట్స్ దే ఆర్ లైక్ వాళ్ళు ఈఏడి ప్రాసెస్లో ఉంటారు కదా, వాళ్ళకి నీ సజెషన్ ఏంటి? లైక్ అంటే లైక్ ముందు ఇంటర్న్స్ చేయకుండా లైక్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎలా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఒకసారి. ఎందుకంటే యూ స్టార్టెడ్ యూ డిడ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ముందు కూడా కదా, యూ వర్క్డ్ అండ్ దెన్ కేమ్ ఇన్ హియర్, రైట్? సో పీపుల్ హూ ఆర్ లైక్ జస్ట్ స్టార్టింగ్ రైట్ నౌ విత్ జీరో ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇన్ పర్టికులర్ టు ఈ సిచ్యువేషన్లో ఏఐ ఉన్న సినారియోస్లో నువ్వేం సజెషన్ ఇస్తావు? లైక్ టు స్టార్ట్ విత్ అంటే లైక్ జీరో ఎక్స్పీరియన్స్, అది కన్సర్నింగ్. లైక్ person landing onto his job with zero experience is kind of tricky or difficult, I would say. So like what I followed was like I kept applying and all, but simultaneously because నేను ఏ జాబ్ రోల్స్ టార్గెట్ చేస్తూ ఉన్నానో ఆ జాబ్ రోల్స్కి రిలేటెడ్ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ లైక్ పీపుల్కి డెఫినెట్లీ రీచ్ అవుట్ అవ్వమని అందరూ చెప్తారు. నేను అయ్యా లైక్ అంటే కొంతమంది రివర్ట్ బ్యాక్ అవుతారు, కొంతమంది అవ్వరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ రీచ్ అవుట్ అవుతూ ఉండాలి, దాన్ని ఆపకూడదు. అలానే సైమల్టేనియస్గా ఐ జస్ట్ కెప్ బిల్డింగ్ సమ్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ పుషింగ్ ఆన్ టు మై గెట్. సో అదేమీ లైక్ షోకేస్ చేసుకోవడానికో ఇంకా దేనికో కాదు. సచ్ దట్ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు లిటరల్గా టెక్నాలజీస్ ఏం వాడావు, సో వాట్ వాజ్ ది ఆర్కిటెక్చర్ యూ ఫాలో, లైక్ వర్క్ ఫ్లో ఏంటి, అది ఎవరికైనా చెప్పాలి అన్నప్పుడు
లైక్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కూడా వాళ్ళకి అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మనకు ఆన్సర్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుద్దని. సో లైక్ నువ్వు ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసావు, సో యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ అప్లయింగ్ 2-3 months అయింటుంది ఇప్పటికి. సో నువ్వు లైక్ వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ లైక్ దిస్ ఫర్? నేను అదే చేసా మేజర్లీ నేను ఐ వర్క్డ్ ఆన్ మై ప్రొఫైల్, పోర్ట్ఫోలియో క్రియేట్ చేయమన్నారు, ఐ డెడ్ ఇట్. యూ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు పీపుల్. నేను కూడా అదే సజెస్ట్ చేస్తా ఇప్పుడున్న మార్కెట్లో. బట్ ఐ డెంట్ ల్యాండ్ ఇన్ అ జాబ్, ఐ డెడ్ ల్యాండ్ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్. పీపుల్ యూజువలీ ఇంకా ఇంటర్వ్యూస్ కూడా రాలే కొంతమందికి. బట్ ఐ ఫీల్ రీచింగ్ అవుట్ టు పీపుల్ ఈజ్ గుడ్ థింగ్. అండ్ ఆల్సో జస్ట్ నాట్ ఓన్లీ రీచింగ్ అవుట్ టు పీపుల్, నువ్వు చెప్పినట్టు అప్లికేషన్స్ మన experience is really great, really important as well in this particular situation కదా. అలానే లైక్ నువ్వు మెన్షన్ చేసినట్టు యూ ల్యాండెడ్ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. లైక్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి అంత ఇంటర్వ్యూస్ అంత ఫాస్ట్గా రాకపోవచ్చు. కానీ అది దట్స్ ఫైన్, దట్స్ నథింగ్ టు వర్రీ. అంటే రిఫరల్స్ ద్వారా వస్తాయని కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ చెప్తారు. బట్ నేను నా ఫస్ట్ ఇది కూడా ఏం రిఫరల్ లేకుండానే వచ్చింది. ఆ రెజ్యూమ్ కూడా 80s 100 అలా ఏం లేదు, రెగ్యులర్ నార్మల్ రెజ్యూమ్. ఇన్ఫ్యాక్ట్ దానికి నేను టైలర్ ఏం చేయలే. బట్ అది లైక్ ఐ వాజ్ జస్ట్ లైక్ ఇట్ గాట్ పిక్డ్ అలాగా. ద సెకండ్ వన్ బికాజ్ నాకు ఇప్పుడు అమెరికన్ ఎక్స్పీరియన్స్ కొంచెం యాడ్ అవ్వడం వల్ల దట్ వాజ్ అ కాంట్రాక్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాన్ కాబట్టి అది కైండ్ ఆఫ్ యాడెడ్ టు ద రెజ్యూమ్. సో సెకండ్ వన్ రెజ్యూమ్ పిక్ అవ్వడం అనేది a much more easier task. అంటే లైక్ ఇనీషియల్లీ వెన్ ఐ స్టార్టెడ్ మై రెజ్యూమ్ పికింగ్ ఒక రేషియో చూసుకుంటే వీక్లీ అరౌండ్ 2 recruiter calls, just recruiter calls మళ్ళీ, not interview calls and all. Like post 1 year when I started మళ్ళీ job hunt, so when I started applying, right, so నాకు అప్పుడు like the frequency is really good, like not extreme but I would say really good, like decent number of calls around like I started again in June, I would say like not even June to be exact precise, around to the end, like last week ala undaga nenu I have been applying but not to that extreme level. So June ending ki I took it serious and I started like extreme applications again, like once again back to job search and all, our range lo apply cheste. So then like I started getting calls in the sense proper recruiter calls and interview calls as well. So నాకున్న సిచ్యువేషన్ ఏంటి అంటే లైక్ నాకు 2 H1B అటెంప్ట్స్ ఐ మీన్ దానికి అయిపోయి ఫైలింగ్స్ అయిపోయి. సో ఆ కాంటెక్స్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో మార్చ్లో అయిపోయింది కాబట్టి లైక్ నాకు ఇంకా ఒక అటెంప్ట్ ఉంది, బట్ నా స్టెమ్ ఓపీటీ లాస్ట్ టిల్ Feb 2028 వరకు స్టెమ్ అయితే ఉంది వ్యాలిడిటీ. ఓకే, బట్ నాకు ఒక అటెంప్ట్ ఉంది కాబట్టి నా ఎంప్లాయీ రీసెర్చ్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి అన్నీ కాబట్టి ఐ టుక్ ఇట్. ఎందుకంటే మళ్ళీ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి హైరింగ్ అనేది కొంచెం డౌన్ అవుతుంది, లైక్ తగ్గుతూ ఉంటుంది. సో పీక్ హైరింగ్ జరిగేది ఎప్పుడు ఈ మంత్స్లోనే, లైక్ ఐ వుడ్ సే సమ్మర్ ఫాలోడ్ బై ఫాల్ అలా అక్కడ వరకు ఉంటుంది. లైక్ వన్స్ నవంబర్ ఎంటర్ అవుతుండగా నీకు హైరింగ్ అనేది డౌన్ అవుతుంది. సో ఈ లోపల మనం జనరల్గా ఏదైనా ఎవరికైనా అప్రోచ్ అవ్వడం కానీ ఆపర్చునిటీస్లో ల్యాండ్ అవ్వడం కానీ జరిగితే దట్ వుడ్ బి మచ్ మోర్ ఈజియర్ రాదర్ దాన్ కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దాం పర్లేదు కొంచెం అన్నట్టు. ఓకే, యా. సో రెజ్యూమ్స్ గురించి వచ్చింది కాబట్టి జస్ట్ క్విక్ క్వశ్చన్ అనమాట. అంటే రెజ్యూమ్స్ యూజువలీ పీపుల్ అంటే కొంతమంది లైక్ దే యూజువలీ ట్యాంపర్ ఇట్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్ దే అప్లై కదా. అసలు వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? లైక్ మనం ఎన్ని అప్లై చేసాం కదా, అసలు నీ టేక్ ఏంటి? లైక్ బేసిక్గా ఎన్ని నువ్వు యూజువలీ రెజ్యూమ్కి ఐ మీన్ జాబ్ డిస్క్రిప్షన్కి రిలేటెడ్గా రెజ్యూమ్ అప్డేట్ చేస్తావు, ఎన్ని నార్మల్గా అప్లై చేస్తావు అసలు? స్టార్టింగ్ విత్ అది ఎలా అంటే జాబ్ రోల్ అనేది లెట్స్ ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నాం అనుకో. సో ఏ కంపెనీ తీసుకున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక క్లబ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో అవి ఏ కంపెనీ అయినా అవి చూస్తాయి. అన్లైక్ పిక్ రేషియో అంటే లైక్ ప్రతి కంపెనీకి స్పెసిఫిక్ కీవర్డ్స్ అవి రెజ్యూమ్లో ఉంటాయి, నో డౌట్. కానీ లైక్ ఒక సబ్సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఆల్రెడీ ఉంటాయి. లైక్ ఏ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా అవి బేసిక్ రిక్వైర్మెంట్ ఐ వుడ్ సే. సో నేను నా రెజ్యూమ్ చేసినప్పుడు లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐ యూజ్డ్ క్లౌడ్. సో నేను నా కరెంట్ వర్క్ అంతా దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఇనీషియల్గా. నా టార్గెట్ జాబ్ రోల్స్
ఒక 3-4 కంపెనీస్లో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 3-4 కంపెనీస్లో జాబ్ డిస్క్రిప్షన్స్ తీసుకుని నాకు I didn't ask it to give a specific resume for that particular company. Unlike, I just asked it for a generalized resume that would kind of work for all these companies for this particular role. Role in the sense role, software engineer, not for a role in any ABC company or XYZ company. So unlike that, so నేను ఒక రెజ్యూమ్ తీసుకున్నా. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ బేస్ రెజ్యూమ్. సో నౌ నువ్వు అన్నట్టు లైక్ ఐ డిడ్ టైలర్ మై రెజ్యూమ్, లైక్ కొన్ని కీవర్డ్స్ ఏవైతే మరీ మిస్ అవుతున్నాయి, కాకపోతే ఒక కంపెనీకి స్పెసిఫిక్ టెక్నాలజీ ఉంటుంది, లైక్ వాళ్ళు ముందప్పటి నుండి వాడుతున్న టెక్నాలజీ అయి ఉండొచ్చు ఏమైనా. సో అది ఖచ్చితంగా ఉండాలి అని నాకు అనిపిస్తే అది మాత్రం లైక్ యూ కుడ్ ఫిక్స్ టెక్నాలజీస్లో ఎక్కడైనా యాడ్ చేయొచ్చు, బట్ ఓన్లీ మనకు కొంచెం ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు లేనిది కూడా మెన్షన్ చేసి రెజ్యూమ్ అప్లై చేయొచ్చు, లైక్ ఇనీషియల్గా ఏ రెజ్యూమ్ పిక్ అవుతుందని. బట్ దట్స్ ఫైన్, లైక్ ఎలాగైనా చేయొచ్చు, ఎదర్ వే లైక్ యూ డూ ఇట్. అంటే ఒకటి రెండు కీవర్డ్. బట్ ఐ వుడెంట్ సజెస్ట్ ఆల్టరింగ్ ది ఎంటైర్ రెజ్యూమ్ ఎవ్రీ టైమ్. లైక్ ఓకే, ఈ రోల్ ఈ కంపెనీకి ఫుల్ మార్చేసి మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి మళ్ళీ అంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ రెజ్యూమ్ టైలర్ చేసుకుంటే ఇట్ మేక్స్ ఇట్ హార్డ్ కదా. అంటే లైక్ అప్లయింగ్ 10 to 15 జాబ్స్ మనకి డే అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ది పాయింట్. సి అంటే ఎక్స్ట్రీమ్ తెలివైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లెట్స్ సే 100లో ఒక రేషియోలో 5 to 10 మెంబర్స్ ఎక్స్ట్రీమ్ తెలివి ఉంటారు. వాళ్ళు ఎలా చేసినా పని అవుతుంది. సో మిడిల్ అలా మీడియాకర్లో let's say most of us lie in that particular segment. Exactly. I would say. So మనలాంటి వాళ్ళకి ఏంటి అంటే, సో వాళ్ళు క్వాలిటీ అప్లికేషన్స్ చేసినా పని అవుతుంది. సో మనం క్వాలిటీ వేద్దాం అనుకుంటే అది అవ్వకపోవచ్చు. సో నేను ఐ ప్రిఫర్డ్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. అంటే నేను ఎక్కువ కంపెనీస్కి అప్లై చేశాను, సచ్ దట్ ఇప్పుడు నువ్వు ఒక డేలో 10 అప్లికేషన్స్ వేసావు. సో దాంట్లో ఆ 10 మెంబర్స్ యాక్టివ్గా రిక్రూటింగ్ అనుకున్నావు. సో నీకు 10లో ఒక నీ రెజ్యూమ్ పిక్ అవ్వడానికి ఛాన్స్ ఏంటి, ఓన్లీ ఐదర్ 10లో ఒకళ్ళు తీసుకోవాలి. సో నువ్వు ఓన్లీ 10 కంపెనీస్ దగ్గర నీ రెజ్యూమ్ ఉంది. నేను ఒక 100 కంపెనీస్కి అప్లై చేశాను. బట్ 100 కంపెనీస్లో లెట్స్ యాక్టివ్గా ఒక 30, 40, 50 ఉన్నాయి. కొన్ని లెట్స్ 30 ఉన్నాయి అనుకుందాం. బట్ నీ మీద నాకు ప్రాబిలిటీ ఎక్కువ కదా, 30 కంపెనీస్ దగ్గర నా రెజ్యూమ్ ఉంది. దాంట్లో పిక్ అవ్వడం ఇస్ హయ్యర్ దాన్ గెటింగ్ పిక్డ్ ఇన్ 10 రెజ్యూమ్స్. యూ గెట్ ఇట్ రైట్. సో నేను నా అప్రోచ్ అలా పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ కంపెనీస్కి క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ, లైక్ వైజ్ అనమాట. అంటే లైక్ అలాగని క్వాలిటీ ఏమి ఎక్స్ట్రీమ్ లో అని కాదు, లైక్ మీడియాకర్గా చేసుకున్నా. లైక్ వీ ఆఫెన్ గెట్ కాల్స్ అండ్ ఆల్, లైక్ ల్యాండ్ అప్ సమ్వేర్. గాట్ ఇట్, గ్రేట్. యా, కమింగ్ టు అగైన్ మనం జాబ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుతుంటే, there are a lot of applications, lot of job portals, lot of they make resumes as well, right? Like job rate no నాకు చెప్పినట్టు, there was a first time when I heard it like year or so. You came up with that, like అలాంటి యాప్స్ ఏమైనా ఉన్నాయి అంటే, లైక్ నువ్వు ట్రై చేసినవి, లైక్ విచ్ యాక్చువల్లీ డిడ్ వర్క్అవుట్, ఆర్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ రీచ్ అవుట్ టు పీపుల్? అంటే ఇప్పుడు అండ్ గో ఆన్ విత్ దిస్ యాజ్ వెల్. ఇప్పుడు నార్మల్గా ఏ యాప్స్ ట్రై చేసావు నువ్వు, అండ్ వాట్ ఆర్ ద రోల్ ప్రాసెస్, లైక్ W2, C2C అన్నీ ఉంటాయి కదా. ఐ నో పీపుల్ హూ ఆర్ ఇన్ అ జాబ్ అండ్ దే విల్ గెట్ ఇట్, బట్ పీపుల్ బేసిక్ ఇప్పుడు మాస్టర్స్ ఉన్న వాళ్ళకి పెద్ద అర్థం కాదు కదా. ఒకసారి నువ్వు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బీ గ్రేట్. ట్రూ. సో ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ నేను కూడా ఫుల్ టైమ్, అందరికీ ఫోకస్ ఫుల్ టైం ఉంటుంది. సో ఫుల్ టైమే ఒక ఆప్షన్ కింద ట్రై చేశాను. లక్కీలీ ఫస్ట్ నాకు ఫుల్ టైం వచ్చింది. సో దట్స్ ఫైన్. అంటే అది అంతా మామూలుగా అయిపోయింది, లైక్ లక్ కూడా కొంచెం ఫేవర్ చేసి అయిపోయింది. బట్ సెకండ్ టైం చేసినప్పుడు లైక్ అంటే నేను కొంత ఐ లివ్ ఇన్ కాలిఫోర్నియా. సో అక్కడ రూమ్లో ఉన్న వాళ్ళు నాకేం చెప్పారంటే, లైక్ అదే చేయాలని ఏం లేదు, లైక్ యూ కుడ్ ఆల్సో డూ కాంట్రాక్ట్స్, లైక్ W2 ఈజ్ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ లాగా. సో C2C నాకంటూ ఒక ఎంప్లాయర్ ఉంటే, నాకంటూ ఓనర్ ఉంటే వాళ్ళ ద్వారా వేరే కన్సల్టెన్సీకి వర్క్ చేయడం. C2H లైక్ కాంట్రాక్ట్గా స్టార్ట్ చేసి హైర్ అయ్యి ఫుల్ టైం చేయడం. సో ఒకవేళ ఫుల్ టైంకే చేద్దాము అని పెట్టుకుంటే ఏమవుద్దంటే, లైక్ ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్, అండ్ మోర్ ఓవర్ ఫుల్ టైం హోల్ ప్రాసెస్ ఈజ్ కొంచెం లెంగ్దియర్ ఐ వుడ్ సే. అరౌండ్ లైక్ 5-6 రౌండ్స్ ఆఫ్, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏ కంపెనీ అయినా అరౌండ్ 3-4 ఇంటర్వ్యూస్ ఈజ్ ఫర్ షూర్. అందులో లూప్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఆ ప్రాసెస్ మొత్తం లెట్స్ సే అప్లై చేసావు, కంపెనీకి అప్లికేషన్ వెళ్ళింది, నువ్వు అప్లై చేసిన దగ్గర నుండి లెట్స్ సే ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ యూ ల్యాండ్ అప్ ఇన్ ఎ జాబ్. దిస్ ప్రాసెస్ మై టేక్ సమ్వేర్ బిట్వీన్ 1 month to 2 months. అంతకన్నా ముందే అది అంటే ఏమో
ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఒక అసెస్మెంట్ వస్తుంది, అది క్లియర్ చేయాలి. లైక్ ఫర్ ఇనీషియల్ రోల్స్ అయితే, కొంచెం బిగినర్ రోల్స్, ఎంట్రీ లెవెల్ అయితే కొంచెం మిగతా వాటికి వెళ్ళే కొద్దీ అసెస్మెంట్ రాకపోవచ్చు, డైరెక్ట్ రిక్రూటర్ కాల్ వస్తుంది, బట్ నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఓవరాల్గా ప్రాసెస్ ఐ వుడ్ సే సమ్వేర్ అరౌండ్ 1 month to 2 months is what the duration it might take. But unlike these contract positions like maybe W2, like ఇప్పుడు ఇండిపెండెంట్గా ట్రై చేస్తే we will be trying for W2. So there are opportunities on DICE like people can look for. So how does it work అంటే like అవి కైండ్ ఆఫ్ రెగ్యులర్ రోల్సే, లైక్ you get paid hourly but you get 40 hours of working per week, but you can start working immediately. And how does these W2 work ante like they want to hire for that particular position immediately as soon as possible. For example, నువ్వు ఉన్నావు పక్కనే, మొన్న ఐ జస్ట్ అప్లైడ్ మండే ఇన్ ద ఈవినింగ్, నేను ఒక కంపెనీకి అప్లై చేశాను లైక్ W2 పొజిషన్కి. సో ఐ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ ది వెండర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ట్యూస్డే ఈవినింగ్ దట్ యువర్ ఇంటర్వ్యూ ఈస్ షెడ్యూల్డ్. సో ఫర్ ఫ్రైడే, మండే ఫ్రైడే. సో ఫ్రైడే నాకు మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ కూడా అయిపోయింది ఈ వీడియో షూట్ చేసే టైంకి. సో ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఇంకొక రౌండే, లైక్ కాంట్రాక్ట్లో ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉండవు, 2-3 roundsలో యూ విల్ బి సార్టెడ్. అంటే ఎస్ ఆర్ నో, ఐదర్ ఎస్ ఆర్ నో, నాకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ సో లాంగ్ అండ్ యూ కుడ్ ఇమీడియట్లీ స్టార్ట్ వర్కింగ్ అనమాట. అండ్ నీ ఫుల్ టైంలో ఏంటంటే లైక్ స్టార్ట్ డేట్కి కొంచెం టైం ఉంటుంది, అదంతా డిఫికల్ట్. అఫ్ కోర్స్ అది డిఫరెంట్ ప్రాసెస్, అది మంచిది. ఫుల్ టైం వస్తే వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, నేనేమంటానంటే టు ల్యాండ్ అప్ ఇన్ అ జాబ్ ఐ వుడ్ సజెస్ట్ W2 is as an option as well. Like benefits like health insurance ఇవి ఉండకపోవచ్చు కానీ, బట్ విచ్ వీ కుడ్ గెట్ ఇట్ అవుట్ సైడ్. But pay is also good, not as good as full time, but definitely good, I would say. Great. Again, మీరు W2 రోల్స్ ఇవన్నీ అంటే యూజువలీ ఏ అప్లికేషన్స్ వాడతారు? ఐ మీన్ జాబ్ రోల్స్ ఫైండ్ చేయడానికన్నా, వెండర్స్ని రీచ్ అవుట్ అవ్వడానికన్నా, అవన్నీ అసలు యూజువలీ ఎట్లుంటుంది? లైక్ హౌ డు సమ్మన్ హూ స్టార్టింగ్ రైట్ నౌ జాబ్ హంట్ అదంతా స్టార్ట్ చేసిన వాళ్ళకి, లైక్ యూ హ్యావ్ సమ్ వెండర్స్, యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ కనెక్షన్స్ విత్ వెండర్స్, లైక్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు దాట్? ఎట్లా నువ్వు వాళ్ళందరినీ ఫైండ్ చేసావు, అది ఒకసారి చెప్తావా? అంటే people will actually know which applications used for your job hunt and also these kinds of things. So initially నేను కూడా like everyone else started with LinkedIn, but later I found this platform called JobRite. So JobRite is open, like free ఉంటుంది, like paid version ఉంటుంది. ఏం paid promotion కాదు, like I started using free initially. Got it. JobRite అంటే pretty good జాబ్ పోస్టింగ్స్ అన్నీ ఇస్తుంది మనకి, ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. బట్ ప్రో వర్షన్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే ఎలా ఉంటుందంటే లైక్ విత్ ఇన్ 1 hour, అంటే జాబ్ పోస్టింగ్ అయిన 1 hourకే కొన్ని అవి ఎక్కువ వస్తాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇట్ డస్ అ బేసిక్ రెజ్యూమ్ టైలరింగ్ యాజ్ వెల్. సో ఐ వుడెంట్ సే ఎక్స్ట్రీమ్, బట్ ఇట్ డస్ pretty good job. So and it also has an agent, like agent is okay, Simplify also undi kabatti adi that's not a more concerning thing, but yes. Yeah, basic resume tailoring, yeah, it does. And also cover letters generate cheyadam, ilanti basic functions avanni chestadi. So it's good. So నేనైతే ఫుల్ టైమ్స్ కానీ అదే వాడతాను మోస్ట్లీ. లైక్ అది ఇందులో లైక్ యూ కుడ్ ఆల్సో ఫైండ్ అవుట్ మెయిల్స్ టు రీచింగ్ అవుట్ ఫర్ సమ్మన్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ ఆర్ ఇన్ దట్ పర్టికులర్ రోల్. సో దట్ వాజ్ మై అప్రోచ్ ఫర్ ఫుల్ టైమ్స్. సో ఎక్స్ట్రీమ్గా వర్క్ చేసిందా అంటే ఐ వుడ్ సే మేబీ నాట్, బట్ ఇట్స్ బెటర్ దాన్ నథింగ్ అనేది నేను బిలీవ్ చేస్తాను. కాబట్టి యా ఇట్ నాకు యా ఇట్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ. ఓకే. బట్ టాకింగ్ అబౌట్ కాంట్రాక్ట్స్, రైట్? సో దిస్ ఈజ్ వేర్ బికాజ్ నేను కూడా మొన్న జూన్కే ఈ కాంట్రాక్ట్, ఈ అప్లికేషన్స్, ఈ అప్రోచ్ స్టార్ట్ చేసింది. సో నేను కూడా మీలాగే ఇప్పుడు తెలుసుకున్నా. కాబట్టి నాకు ఇనీషియల్గా నా రూమ్మేట్ కొన్ని వెండర్స్ సజెస్ట్ చేశారు. దే డిడ్, నేను రీచ్ అవుట్ అయ్యి చెప్పాను, బట్ అంత ఏమీ పని అవ్వలే. బట్ దెన్ నేను ఫస్ట్ నా రెజ్యూమ్ అది సార్ట్ అవుట్ చేసుకున్నాక బేసిక్గా ఏం చేశానంటే ఐ క్రియేటెడ్ మై ప్రొఫైల్ ఆన్ డైస్. సో డైస్ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. డైస్లో ఎవ్రీడే దే డూ పోస్ట్ జాబ్ పోస్టింగ్స్ ఇన్ ద మార్నింగ్, మోస్ట్ ప్రాబబ్లీ ఈఎస్టీలో చేస్తారు. సో ఈఎస్టీ 9 o'clock అలా చేస్తారు. సో పీపుల్ వాచింగ్ ఇన్ అదర్ టైమ్ జోన్స్ ఏంటి అంటే లైక్ ఈఎస్టీ 6 AM కల్లా మోస్ట్లీ
లేసి అప్లై చేయగలిగితే న్యూ జాబ్ పోస్టింగ్ విత్ ఇన్ 1 hour, విత్ ఇన్ 24 hours ఫిల్టర్ ఉంటుంది. సో 24 hours పెట్టుకుని మనం ఏ జాబ్స్ అయితే టార్గెట్ చేసుకున్నామో ఆ కీవర్డ్ లైక్ లెట్స్ సే నాది పైథాన్ టెక్ స్టాక్ కాబట్టి నేను పైథాన్ అని పెడితే మోస్ట్ రీసెంట్ జాబ్ పోస్టింగ్స్ వస్తాయి. నేను అందులో టు బి ఆనెస్ట్ నేను డైస్లో అయితే ఎప్పుడు రెజ్యూమ్ మార్చలేదు. నేను డిఫాల్ట్గా ఏదైతే ఒక ఈ సబ్సెట్ ఆఫ్ కీవర్డ్స్తో చేసిన రెజ్యూమ్ ఉందో అది లాంగ్ ఫార్మాట్లో చేసి అదే వాడతా. సో అదేంటి డైస్లో ఆల్మోస్ట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేటర్ కూడా చెప్తుంది. సో నేను ఎప్పుడు రెజ్యూమ్ మార్చాను కాబట్టి నా డిఫాల్ట్ రెజ్యూమ్కి ఎన్ని కీవర్డ్స్ మ్యాచ్ అయ్యి అక్కడ వస్తుంది. నాకు ఒక 65 అబవ్ ఉంది అంటే నేను ముందున్న అప్లై చేస్తాను. లైక్ 50 అబవ్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేస్తాను. 65 ఉంటే కొంచెం కాన్ఫిడెంట్గా అప్లై చేసి లైక్ కవర్ లెటర్లో కూడా కొంచెం రాసి కాంటెంట్ లైక్ సబ్మిట్ చేస్తాను. అండ్ ట్రస్ట్ మీ లైక్ ఓకే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏదైనా అయ్యి ఉండొచ్చు, బట్ నాకు డైస్లో అప్లై చేస్తే నేను ఐ అప్లై అరౌండ్ ఫర్ అదే ఫ్రమ్ మార్నింగ్ 6 AM ఎందుకంటే నేను కాలిఫోర్నియా టైమ్ జోన్, సో ఈ స్పెసిఫిక్ టైం కాబట్టి ఐ స్టార్ట్ అప్లయింగ్ ఎర్లీ ఇన్ మార్నింగ్ ఇన్ ద 6. సో 6 to 9 ఐ కైండ్ ఆఫ్ ఓన్లీ అప్లై అంటే ఓకే. సో ఫర్ 3 hours. సో 3 hours కూడా కంప్లీట్గా ఏం చేయను. ఐ స్విచ్ బిట్వీన్ ఫుల్ టైమ్స్ అండ్ ఆల్. సో హాఫ్ అన్ అవర్ ఫుల్ టైమ్, ఒక హాఫ్ అన్ అవర్, ఎందుకంటే డైస్లో అప్లై చేయడం ఈజ్ లైక్ అంత ఫాస్ట్ అనమాట. ఓకే. సో వెరీ ఫాస్ట్, ఈజీ జస్ట్ ఈజీ అప్లై, జస్ట్ అప్లై అంతే. లైక్ నో లాంగ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ దిస్ ఇస్ మేజర్లీ డైస్ ఫర్ కాంట్రాక్ట్స్. ఫుల్ టైమ్స్ కి యూ యూజ్ జాబ్ రైట్. సో ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ నేను 6 to 9 చేస్తాను. ఐ మీన్ దాని తర్వాత చేస్తాను, బట్ 6 to 9 చేసాక 9 o'clock నుండి ఐ స్టార్ట్ టేకింగ్ కాల్స్. పీపుల్ స్టార్ట్ రీచింగ్ అవుట్. అంటే మనం ఏదైతే అప్లికేషన్ మార్నింగ్ చేసామో దానికి వెండర్స్ అందరూ రీచ్ అవుట్ అవుతారు. ఫస్ట్ వాళ్ళు ఒక క్విక్ సెషన్ తీసుకుంటారు, కైండ్ ఆఫ్ నిజంగా నువ్వు చేసావా అన్నట్టుగా. సో వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు ఫైల్ చేస్తారు, మన ప్రొఫైల్ని సబ్మిట్ చేస్తారు ఐ మీన్ లైక్ ఎంప్లాయర్కి. సో ఎంప్లాయర్కి నచ్చితే దే గెట్ బ్యాక్ టు అస్ విత్ ఇన్ 1-2 days. సో దిస్ ఈస్ ప్రిటీ ఫాస్ట్ అనమాట. ఈ ఫుల్ టైం వస్తాయి, పిక్ అవ్వాలి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో లైక్ పీపుల్ నేనేం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ జాబ్లో ల్యాండ్ అవ్వడం ఇంపార్టెంట్. లైక్ ఫుల్ టైం లైక్ కాంట్రాక్ట్ చేసుకుంటూ అప్పుడు ఫుల్ టైంకి ఏంటి అంటే యూఆర్ శాలరీడ్. ఇప్పుడు నువ్వు ఒక ఎఫర్ట్ పెట్టినప్పుడు, ఒక అప్రోచ్ పెట్టినప్పుడు, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్లో యూ నెవర్ నో, యూ మైట్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ గూగుల్ ఆర్ ఎనీ ఆఫ్ ది టాప్ కంపెనీస్. గూగుల్ ఇస్ జస్ట్ మన అందరికీ ఉంటుంది కాబట్టి నేమ్. సో అలా, సో అది కూడా మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే, సో నెక్స్ట్ ఫుల్ టైంకి అప్లై చేసినప్పుడు దట్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఆన్ వెయిట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. గ్రేట్. సో అందరూ ఫోకస్ దాంతో, అది కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తే దట్ కైండ్ ఆఫ్ గివ్స్ పుష్ టు యువర్. బట్ అగైన్ ద క్వశ్చన్ కమ్స్ బ్యాక్ టు వేర్ వీ స్టార్టెడ్. లైక్ విత్ జీరో ఎక్స్పీరియన్స్ వెండర్స్ రీచ్ అవుట్ అవుతారా అంటే టు బి ఆనెస్ట్ ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే ట్రై చేయొచ్చు, లైక్ రీచ్ అవుట్ అవ్వచ్చు, తప్పే ఉంది అంటే లైక్ నథింగ్ టు లూజ్ కదా. మనం అప్లై చేయకపోయినా రీచ్ అవుట్ అవ్వరు, అప్లై చేస్తే చేయొచ్చు చేయకపోవచ్చు. సో 50-50. బట్ వాట్ ఐ హర్డ్ ఇస్ లైక్ నిజంగా ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ మ్యాటర్స్ కదా. సో యా సమ్మన్ లైక్ స్టార్టింగ్ అవుట్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ లైక్ కొంచెం ఏం చేసి ఫ్రీలాన్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చేస్తే అట్లీస్ట్ రెజ్యూమ్లో ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ది థింగ్ అనమాట. సో కాంట్రాక్ట్ అంటే లైక్ నథింగ్ టు బీ అఫ్రైడ్ ఆఫ్. అదేమి తప్పు కాదు, అంటే దాంట్లో మనం ఏం ఫేక్ చేయం, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. ఇట్స్ జస్ట్ దట్ యు ఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఫర్ ఫుల్ టైమ్. అంటే లెట్స్ ఏ కాంట్రాక్ట్ డ్యూరేషన్ లెట్స్ ఏ 6 months అనుకోండి. 6 months అయ్యాక నిజంగా పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ కంపెనీ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అది దానికి కూడా ఛాన్స్ 50-50 కాబట్టి వర్స్ట్ కేసులో అయిపోవాల్సి వచ్చినా అట్లీస్ట్ మీరు 6 months వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దట్స్ నథింగ్ రాంగ్. కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతే ఇంకా అందులో పడిపోతాం, అలాంటిది ఏం లేదు. సో నా రూమ్మేట్సే చాలామంది లైక్ దే స్టార్టెడ్ ఇనిషియల్లీ విత్ యాజ్ కాంట్రాక్ట్ జాబ్స్ అవి స్టార్ట్ చేసి నౌ దే ల్యాండెడ్ ఇన్ ప్రెటీ గుడ్ కంపెనీస్ యాజ్ ఫుల్ టైమ్. సో దే ఆర్ వర్క్ చేస్తున్నారు. సో యూ నెవర్ నో. అండ్ ఐ మీన్ తెలుగు పీపుల్ మనందరికీ తెలుసు లైక్ కన్సల్టెన్సీస్ హెవీగా ఉంటాయి. కన్సల్టెన్సీ సైడ్ ఎప్పుడు ఐ మీన్ దీని సైడ్ ఇంకా నేను స్పెసిఫిక్గా చూడలేదు, ఎందుకంటే ఐ జస్ట్ గ్రాడ్యుయేటెడ్, నాకేం తెలియదు. అండ్ వాట్ అబౌట్ యూ, లైక్ నీకు ఆ సిచ్యువేషన్ అయితే కన్సల్టెన్సీ సైడ్ వెళ్ళాలి అని అనిపించలేదా? అంటే ఫ్రమ్ యువర్ వర్డ్స్ ఐ నో నువ్వు కన్సల్టెన్సీ ఏం లేదు ఇంకా, ఐ మీన్ నువ్వేం చేయలేదు, డైరెక్ట్ యూ ల్యాండెడ్ ఆల్ దీస్ జాబ్స్. బట్ లైక్ from your experience as a consultancy, how will it work out and what you thought of exactly? To be honest, నేను ఎప్పుడు అంటే ఆలోచించాల్సిన, అంటే లక్కీగా నేను పెట్టిన ఎఫర్ట్ లక్కీగా సరిపోయింది కాబట్టి ఐ మీన్ ఐ కైండ్ ఆఫ్ ల్యాండెడ్ కొంచెం. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ పెట్టిన ఎఫర్ట్ సరిపోయింది. అంటే లైక్ అందరూ పెడతారు ఎఫర్ట్, చాలామందికి కొంచెం లక్ కూడా. నేను ముందే చెప్పినట్టు
ఫేవర్ చేయాలి డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ. హోప్ అంటే నేను నా ఫస్ట్ జాబ్కి టార్గెట్ పెట్టుకున్నా, లైక్ అట్లీస్ట్ నా నా ఓపీటీ స్టార్ట్ అయింది Feb 2025లో. సో ఐ విల్ గివ్ మై ట్రై టిల్ May 2025. దాని తర్వాత నాకు ఏం రాకపోతే నేను కన్సల్టెన్సీ ఎత్తుకుందాం అన్న ప్రాసెస్, లైక్ టిపికల్ నాకంటే నేను 3 months టైం ఇచ్చుకుని నేను ట్రై చేయాలి అన్నట్టు. సో ఏమైపోయిందంటే దాని ముందు వచ్చింది కాబట్టి లక్కీగా నాకు అవసరం పడలే, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు కూడా లైక్ ఆల్రెడీ ఒకటి ఉండగా ట్రై చేశాను కాబట్టి అవసరం పడలే ఇప్పుడు ఆలోచించాల్సింది. బట్ డెఫినెట్లీ మంచిదో కాదో నాకు తెలియదు, కానీ ఐ వుడ్ సే లైక్ కన్సల్టెన్సీ మార్కెటింగ్ చేస్తుంది, ఇదేదో చేస్తుంది, అవన్నీ కాదు మెయిన్. మనం ఎక్కడైనా మనం అప్లికేషన్స్లో ఎఫర్ట్ పెట్టి అప్లై చేసుకోవడం ఇస్ డెఫినెట్లీ మచ్ మోర్ ఫ్రూట్ఫుల్ అని అలా, లేకపోతే వర్డ్ నాకు కరెక్ట్గా రావట్లేదు. బట్ యా డెఫినెట్లీ అది మచ్ మోర్ బెటర్ దాన్, ఐ మీన్ కన్సల్టెన్సీస్ ఓన్లీ ఆర్ నాట్ మెంట్ ఫర్ అప్లయింగ్ అండ్ ఆల్ కదా. సో యా నాకు ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ మేబీ అబౌట్ ది కన్సల్టెన్సీస్. యా గాట్ ఇట్. Sorry, we'll bring on some people who is way more experienced. Yeah, consultancies also do work good. Like there are pretty good consultancies who provide immediate opportunities to people. There are certain friends of us as well, right? Yeah. So, and comparative అంటే కంపేర్ చేస్తుంటే లైక్ I feel some people like SF ఉంది for example, people in SF is like different, they are on a different road అనిపిస్తూ ఉంటుంది. People are in Dallas or people are in some other states are in different road అనిపిస్తుంది. లైక్ మాట్లాడుకుంటే ఎన్విరాన్మెంట్ గురించి ఇన్ పర్టికులర్, అసలు ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ people around you and how it will affect and నీకు ఎలా యాక్చువల్లీ హెల్ప్ చేసింది. Do you believe that like about the environment? Not taking any place in specific names తీసుకోం, but let's say నేను I have been in Southern California. I went to university near LA, so UC Riverside is near LA. Great. So అది like that kind of helped me like getting into university, like getting to know people and moreover నా రూమ్మేట్స్ కూడా అందరూ వర్ కైండ్ ఆఫ్ లక్కీలీ మోర్ ఫోకస్డ్ ఆన్ దిస్ జాబ్ సెర్చ్. ఇదే అంటే స్టార్ట్ ఇనిషియల్ డేస్ వచ్చిన దగ్గర నుండి, బికాజ్ ఐ వాజ్ షేరింగ్ రూమ్ విత్ పీపుల్ హూ హ్యాడ్ అరౌండ్ 2 to 3 years of experience, most of them, like all the roommates I would say. So వాళ్ళకి ఉన్న థింకింగ్కి, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు ఈవెన్ దో దే అప్లై దే ట్రై టు గెట్ సమ్ కాల్స్ అండ్ ఆల్, లైక్ మోస్ట్లీ ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కాల్స్ వస్తున్నంతసేపు ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్న మనకు కూడా అంటే లైక్ దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్ అండ్ ఏదో ఒకటి అవుట్కమ్ ఉంది దానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్. సో అప్పుడు మనకి కూడా పెట్టాలనిపిస్తుంది. సో డెఫినెట్లీ నేను ఆ టైంలో పెట్టా. బట్ వన్స్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఐ కైండ్ ఆఫ్ మూవ్ టు బే ఏరియా. సో ఇనిషియల్లీ లైక్ నేను మా అంకుల్ వాళ్ళ ప్లేస్లో ఉన్నా. సో నాకు వేరే అంత పుష్ అంటే ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలే, లైక్ రెగ్యులర్, ఎందుకంటే జాబ్ సెర్చ్ నా మటుకు నేను ఇంట్లో ఉండి నేను అంతా ఐసోలేటెడ్గానే ఒకనే ఉన్నాను, నేను చేసుకున్నాను ఆ సెర్చ్ ఇదే ఉండేది. బట్ వెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ అండ్ అంటే బయటికి మూవ్ అయినప్పుడు లైక్ ఐ స్టార్టెడ్ షేరింగ్ విత్ పీపుల్ who already do have jobs but same H1B leka, like they were trying to switch jobs which provide. So akkadiki vellaka I realized like baita janaltho unte it does really affect anamata, like it has some thing on us, like ochindune untadi anamata, oka push aina untadi manaki. ఎలా అంటే లైక్ వాళ్ళు చాలామంది అప్లై చేస్తారు, లైక్ అందరూ జాబ్ ఉండే అప్లై చేస్తున్నప్పుడు డెఫినెట్లీ కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు లైక్ మనం చూస్తాం వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అండ్ డిస్కషన్స్ కూడా ఎవరు నమ్మదో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ దాని గురించే ఉంటుంది. నాకు ఇవాళ ఈ కాల్ వచ్చింది, సో నాకు రిక్రూటర్ ఈ క్వశ్చన్స్ అడిగాడు, సో రిక్రూటర్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లైక్ అది సర్కాస్టిక్గా అన్నిటిగా మేము జోవియల్గా కూడా అదే ఆల్మోస్ట్ కొంచెం ఆ డిస్కషన్ ఉంటుంది, అండ్ లైక్ రెగ్యులర్ స్టఫ్ ఎలాగైనా ఉంటుంది. సో నాకేంటి అంటే సిమిలర్లీ ఎప్పుడైతే లైక్ కంపారిజన్ ఇస్ బ్యాడ్ అంటారు, కానీ లైక్ వెన్ వీ స్టార్ట్ అంటే ఒక క్రౌడ్లో ఉన్నప్పుడు లైక్ మనం చూస్తూ ఉంటాం జనాలు అందరూ మంచిగా ఇదవుతున్నప్పుడు, లైక్ గ్రేటర్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, మనకు కూడా ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అంటే ఎవరికి రావట్లేదు మన చుట్టుపక్కల అనుకుంటే కొంచెం డిమోటివేటింగ్గా మనకి ఉంటుంది. అండ్ వీ విల్ బి లైక్ ఓకే, లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఎట్ సేమ్ లెవెల్, అంటే అందరూ నాలాగా ఉన్నారు, సో ఐ నీడ్ నాట్ వరీ, ఎందుకంటే
మనకు కొంచెం సపోర్ట్లా ఉంటుంది ఎవడైనా ఉంటే. ఎప్పుడైతే మనం ఉన్న ఎన్వైర్న్మెంట్లో మిగతా వాళ్ళందరూ కొంచెం హయ్యర్ లెవెల్లో ఇంకేదో ఉందనుకో, ఎలా అనిపిస్తుంది అంటే అది అర్రే అందరూ వెళ్ళిపోతున్నారు, మూవ్ అయిపోతున్నారు, మంచి జాబ్స్ వస్తున్నాయి అందరికీ. అప్పుడు మనకి టెన్షన్ వచ్చి మనం ఆ ఎఫర్ట్ ఒకలా పెడతాం, వాళ్ళని టిప్స్ అడుగుతాం, ఎలా చేస్తున్నావు బ్రో ఏంటిది. సో తెలుస్తాయి, కొత్తవి తెలుస్తాయి, కొన్ని. ట్రూ. నాకు లిటరల్గా ఈ W2 కాంట్రాక్ట్ ఇది నేను ఇనిషియల్గా చేయలేదన్నమాట నా ఇనిషియల్ జాబ్ సెర్చ్లో. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు ఒకవేళ వెనక్కి వెళ్ళి నువ్వు ఏం మార్చుకుంటావు అంటే, నేను ఫస్ట్ జాబ్ సెర్చ్ స్టార్ట్ చేసిన రోజు నుండి W2s ఏవైతే ఉన్నాయో దానికి అప్లై చేస్తాను అంటానేమో ఇప్పుడు. ఎందుకంటే నాకు అది దాని ఎఫెక్ట్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. లైక్ గెట్టింగ్ కాల్స్ కానీ, అవి ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళడం కానీ, దట్ ట్రూలీ స్పీక్స్ అవుట్ కదా, లైక్ తెలుస్తుంది మనకి. ట్రూ. సో coming to your question, like environment, does that really matter ante for sure for me I would say 100% environment do really matter. 100%. నేను కూడా అంతే. ఐ మీన్ వెన్ ఐ స్టార్టెడ్ అవుట్ నా మాస్టర్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా చెప్తున్నా, టు బీ ఆనెస్ట్, నేను యూనివర్సిటీకి వెళ్తుండే కాదు, లైక్ 1 or 2 days అట్లా వెళ్ళి అట్లా వస్తుండే. రైట్ ఆఫ్టర్ దాట్, లైక్ ఇండియా వెళ్ళి వచ్చాక ఆఫ్టర్ సెకండ్ సెమ్ పీపుల్ యూజువలీ స్టార్టెడ్ ఎఫెక్టింగ్ మీ. అంటే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూనివర్సిటీకి వెళ్తుంటే నేను కూడా గో టు యూనివర్సిటీ. సో యూనివర్సిటీకి వెళ్తే కొత్త పరిచయాలు, లైక్ న్యూ పీపుల్, న్యూ మీటింగ్స్ అండ్ న్యూ ఈవెంట్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో వీ గాట్ టు మీట్ న్యూ పీపుల్ అండ్ get interact with them as well కదా. So that helped me a lot on my feeling, like I didn't land in a job but I still made some connections, some pretty much good connections. అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే ఐసోలేటెడ్గా ఉంటే ఏమైనా హెల్ప్ అవుతుంది అని కొంతమంది అనుకుంటారు. అంటే నేను ఒక దగ్గర ఉంటా, నా మట్టుగా నేను ఎవరిని సారీ బట్ నాది కూడా ఏమి హెల్ప్ అవ్వదు. లైక్ ఉండాలి, లైక్ యూ షుడ్ బీ విత్ పీపుల్. కాకపోతే అందరితో కాదు, లైక్ ఒక కొంచెం బెటర్గా, లేకపోతే మన దీంతో ఉన్న లెవెల్లో సేమ్ మోటివేషన్ ఉండాలి. లైక్ వీ కమ్ అక్రాస్ పీపుల్ కదా, అంటే కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు కొంతమంది చెప్తారు మార్కెట్ టఫ్గా ఉంది బ్రో, కష్టం అది ఇది అని. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళతో కలిసినప్పుడు లైక్ వీ సే ట్రూ అని అనాలి. వీ నీడ్ టు మూవ్ ఆన్. బట్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, సి మార్కెట్ టఫ్గా ఉంది కరెక్టే కదా, బట్ పీపుల్ జాబ్స్ వస్తున్నాయి కదా, అప్పుడు మరి టఫ్గా ఉన్నట్టే లేనట్టే అందరికీ వస్తున్నాయి. దేర్ ఆర్ సమ్ పీపుల్, అంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా కొంతమందికి వచ్చింటాయి ఎవరైతే అరే వాళ్ళకి వచ్చిందిరా అంటే వాడు మన లెవెలే కాబట్టి మనకు కూడా రావాలి, అలా కంపారిజన్ మనమే చేసుకుంటున్నాం. సో అది హెల్దియర్ కంపారిజన్ నేను అంటుంది, నథింగ్ లైక్ జెలసీ అండ్ ఆల్. సో జాబ్ మార్కెట్ టఫ్గా ఉన్నప్పుడు అందరికీ వస్తున్నాయి, మనకు కూడా రావాలి అంటే మనకి రావట్లేదు అంటే మన ఎఫర్ట్ ఎక్కడో అంటే పెడుతున్నాం ఎఫర్ట్, బట్ నాట్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ మేబీ. ఎగ్జాక్ట్లీ. లేకపోతే అదర్ కేస్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఎఫర్ట్స్, యాజ్ సింపుల్ యాజ్. ఎగ్జాక్ట్లీ. లింక్డ్ఇన్ కూడా అదే చెప్తారు బేసిక్గా. అప్లికేషన్స్ ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఇన్ అప్లికేషన్స్, నీకు ఏం రిప్లై బ్యాక్ రాకపోతే యూ జస్ట్ చేంజ్ యువర్ స్ట్రాటజీ అంటారు. దట్స్ ద వే ఐ గెస్. నువ్వు చెప్పింది కూడా ఇప్పుడు ఎఫర్ట్ కూడా యాక్చువల్లీ చేంజ్ చేయాలేమో. లైక్ ఒక ట్రై చేసాం, లైక్ సి వీ లెర్న్ అవుట్ ఆఫ్ అవర్ మిస్టేక్స్. సో it's like trial and error. No one knows what strategy kind of works for everyone and all. So ఇప్పుడు నేనే లైక్ నా జాబ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి చూసుకుంటే 2-3 డిఫరెంట్ వేస్లో ఫస్ట్ ఇనీషియల్గా ఒకలా చేసుకున్నా, దాని తర్వాత ఒకలాగా, దాని తర్వాత ఇంకోలాగా, ఫైనల్లీ ఇంకోలాగా చేసుకున్నా, సమ్హౌ ఐ ల్యాండెడ్. నా ఎక్స్పీరియన్స్ నేనే, అంటే నాకు ఎక్స్పీరియన్స్ అని కాదు, లైక్ అవుట్ ఆఫ్ మై జాబ్ సెర్చ్ ఎక్స్పీరియన్స్ గురించి నేనే 4-5 మారాను నాకు తెలిసి. అలాగా నా ఒకడికే ఒక పర్స్పెక్టివ్ ఉంటే, లైక్ వెన్ వి కమ్ అక్రాస్ పీపుల్, లైక్ జాబ్ వచ్చిన వాళ్ళని 4-5 అడిగితే 4 డిఫరెంట్ అప్రోచ్లు చెప్పచ్చు. పోనీ 4 ఒకే అప్రోచ్ చెప్తే ఓకే, 4 ఒకే అప్రోచ్ వర్క్ అయింది కాబట్టి మనం కూడా ఆ అప్రోచ్ చేసి వర్క్ అవ్వచ్చు అనుకోవచ్చు. ఇఫ్ 4 డిఫరెంట్ అప్రోచెస్ చెప్తే ఇట్స్ మచ్ మోర్ బెటర్ ఫర్ యూ కదా. సో నాకేంటి, నాకు మిగతా 3 అప్రోచ్ తెలియక నేను ఒకే అప్రోచ్లో చేశాను, నాకు వచ్చింది, వాళ్ళకి మిగతా 3 తెలియక అలాగా. ఇప్పుడు నీకు 4 అప్రోచ్లు తెలుసు, ఇప్పుడు నీకు ప్రాబిలిటీ హయ్యర్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో టాకింగ్ టు పీపుల్ కూడా అందుకే ఇంపార్టెంట్ అని నమ్ముతాను. అట్లీస్ట్ ఐ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, లైక్ ఇప్పుడు పీపుల్ దే ఆర్ వాచింగ్ యూ, లైక్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ఆల్సో వాచింగ్ యూ కదా. లైక్ పీపుల్ లైక్ అక్కడ ఉంటారు పేరెంట్స్ ఇంకా చెప్తూ ఉంటారు, అరే వెళ్ళండి రా మాస్టర్స్కి, వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు అక్కడ అని. సో వాట్ యూ యూజువలీ సజెస్ట్ టు దెమ్, లైక్ వాళ్ళు వద్దామని అనుకుంటారు, దే ఆర్ పుట్టింగ్ ఇన్ సమ్ మనీ అండ్ ఆల్సో ట్రయింగ్ టు కమ్ కదా. సో
వాట్ యూ యూజ్ సజెస్ట్ ఉంటే నువ్వు నార్మల్గా మామ ఏమనుకుంటావు అది కూడా వాళ్ళకి సజెస్ట్ చేసినట్టుంటే ఇట్ బి హెల్ప్. ఐ విల్ కమ్ టు ద వెరీ సేమ్ పాయింట్. లైక్ ఎలా అంటే లైక్ యాజ్ యూ ఆస్క్డ్ మీ లైక్ జీరో ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఎలా ట్రిక్కీ కదా అని. సో నేను ఒకవేళ కొత్తగా చేయాలనుకున్నా నేను అదే చేస్తాను. మేబీ నాకు జాబ్ ఉండింది, నేను రిజైన్ ఇంటర్న్షిప్ చేసి ఒక ఫుల్ టైం 2-3 months చేసి నేను వచ్చాను. లక్కీగా నాకు సెప్టెంబర్ కాబట్టి ఐ హ్యాడ్ ఇనఫ్ టైం అనమాట. సో ఐ స్టార్ట్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ డిసెంబర్ టు సెప్టెంబర్ ఏదైతే డ్యూరేషన్ అది వర్క్ చేసి అప్పుడు వచ్చాను. సో అది కొంచెం నాకు కొద్దిగానే హెల్ప్ అయింది. బట్ ఇప్పుడు నేను కొత్తగా చేసి డెఫినెట్లీ ఇమీడియట్గా అయితే ఖచ్చితంగా రాను. ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉంటారు, చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు, లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాల్స్ రావడం ఈజీ. లైక్ నువ్వే అంటున్నావు ఇప్పుడు రెజ్యూమ్లో పెట్టుకోవడానికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, వాట్ విల్ యూ కైండ్ ఆఫ్ డూ అని. సో అట్లీస్ట్ నేను కొత్తగా చేయాలి అనుకుంటే డెఫినెట్లీ 1-2 years అయినా టైం తీసుకుని వస్తాను. సో 2 అడ్వాంటేజెస్, నాకు ఒక రియల్ టైం కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫస్ట్. సో ఎందుకంటే టెక్నికల్ జాగరణ అనేది ఇంపార్టెంట్. లైక్ కంపెనీ వర్డింగ్ అవన్నీ లైక్ ఇంటర్వ్యూ అప్పుడు వెళ్ళినప్పుడు మనం మాట్లాడినప్పుడు అవతలోడికి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఓకే హీ హాస్ బీన్ వర్కింగ్ కాబట్టి దీనికి అన్నీ కొంచెం ఒక వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఐడియా ఉంటుంది అని. సో డెఫినెట్లీ అదైతే ఇమీడియట్గా రాను. అండ్ సెకండ్లీ కాలేజ్ కొంతమంది అంటే అది పర్స్పెక్టివ్ అనమాట. పీపుల్ ఫీల్ లైక్ డస్ మ్యాటర్, యూనివర్సిటీస్ డజంట్ రియల్లీ మ్యాటర్ ఎక్కడ చేసినా అని. డెఫినెట్లీ ఇప్పుడు చేయాలంటే ఖచ్చితంగా ఏదైనా సెమిస్టర్ సిస్టమ్ ఆఫర్ చేసే ఒక కాలేజ్ యూనివర్సిటీ ఆప్ట్ చేసుకుంటే, మోర్ ఓవర్ కొంచెం ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసాక వస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం వీ కీప్ కంప్లైనింగ్ నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చా అని. సో ఇప్పుడు గివెన్ ఏ ఛాన్స్ కూడా మనం అది రిజాల్వ్ చేసుకోకుండా వద్దాం అనుకుంటే నో డజంట్ రియల్లీ మేక్ సెన్స్. బట్ ఎలా అంటే ఎక్స్పీరియన్స్ కూడా కొంతమంది చెప్తారు లైక్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ డజంట్ రియల్లీ కౌంట్ అని. ట్రూ, అది కొంచెం వరకు కౌంట్ అవ్వదు. బట్ మన నాలెడ్జ్ని మనం పెంచుకుంటాం కదా, ఆడికి అవతలకి ఎక్స్పీరియన్స్ పనికి రాకపోవచ్చు, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ వల్ల మనకు వచ్చిన నాలెడ్జ్ కానీ మనకు అండర్స్టాండింగ్ అంటే ప్రోడక్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు కాలేజ్లో ప్రాజెక్ట్స్ చేస్తాం, అవన్నీ మోస్ట్లీ ఒక 3-4 members ఒక గ్రూప్లో చేస్తాం. ఏది మనం ఓన్ చేసుకుని చేయము. ఎవడో ఈ మాడ్యూల్ నేను వర్క్ చేయనంటే ఖచ్చితంగా నీకు ఇస్తాడు, నువ్వు చేస్తావు, లేకపోతే అలా లైక్ వైజ్ ఉంటుంది. సో ఇన్ ఏ కంపెనీ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందంటే యు ఆర్ ఫోర్స్ టు డూ సంథింగ్ అట్లీస్ట్. సో నువ్వు తెలుసుకుంటావు అంటే సీనియర్స్తో కమ్యూనికేట్ చేయడం, వాళ్ళని అడిగి ఒకరికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, డీటెయిల్స్ తెలుసుకోవడం, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, ఇవన్నీ లైక్ అవతల కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీలో అయితే చేస్తే అది మ్యాటర్ అవ్వకపోవచ్చు, కానీ నీ నాలెడ్జ్ యూ బికమ్ మచ్ మోర్ వైజర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ అట్లీస్ట్. ఓ యా. సో యా అగైన్ మళ్ళీ లైక్ ఇఫ్ యూ వాంట్ టు లేదు బ్రో ఐ వాంట్ టు జంప్ రైట్ ఇన్ మాస్టర్స్కి వచ్చేస్తా అనుకుంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే యాజ్ వెల్. మీరు మాస్టర్స్కి వచ్చే ముందు ఐ డెఫినెట్లీ సే మేము చేసిన తప్పు, నేను చేసిన తప్పు అయినా అనుకోవచ్చు, వీ ఇగ్నోర్ ఫస్ట్ 2 semesters అన్న ఫీలింగ్. డెఫినెట్లీ డు నాట్ ఇగ్నోర్ ఫస్ట్ ఇనిషియల్ సెమిస్టర్స్. సరే అక్కడ ఎలా చదువుకుంటారు, బట్ అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ దట్స్ కైండ్ ఆఫ్ సర్కిల్ లూప్ అంట నేను. ఇట్స్ ఇన్ఫినిట్ లూప్ అనొచ్చు నిజం చెప్పాలంటే. అది మీరు ఇఫ్ యూ అప్లై వీసా గెట్ అప్రూవ్డ్, మీరు స్టార్ట్ చేసేయాలి ఇంటర్న్షిప్స్ అప్లై చేయడం ఫ్రమ్ ఫస్ట్ సెమ్ ఇట్ సెల్ఫ్. సమ్మర్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేయాలి, ఎందుకంటే సమ్మర్ ఇంటర్న్షిప్స్ మీకు ఒక 2-3 తప్ప ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. సో ఇఫ్ యూ ఆర్ ల్యాండింగ్ అప్ హియర్, డైరెక్ట్గా ల్యాండ్ అవుతున్నాం, అయ్యా మాకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే, ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ గైస్. నేనున్నా ఏం చేస్తుండే అంటే డెఫినెట్గా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంటర్న్షిప్స్కి 100 ఇంటర్న్షిప్స్ అన్నీ అప్లై చేస్తుండే. ఎందుకంటే ఇంటర్న్షిప్కి సడన్ థింగ్స్ ఉంటాయి, లైక్ వాళ్ళకి దే డోంట్ నీడ్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫర్ ఇంటర్న్షిప్, దే డు నాట్ నీడ్ ఎ స్పెసిఫిక్ కేటగిరీ ఫర్ ఇంటర్న్షిప్స్ కదా. ఇంటర్న్షిప్ ఇస్ అ పీరియడ్ అంతే, జస్ట్ ఒక 3 months 4 months ఉంటుంది. సో యుల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇండస్ట్రీ లీడర్స్ అండ్ ఆల్సో సమ్ గుడ్ రెజ్యూమ్ పాయింట్స్ యాజ్ వెల్ కదా. సో ఇట్స్ అ డెఫినెట్లీ గ్రేట్ ఛాన్స్. నన్ను ఎవరన్నా ఇప్పుడు అడిగితే యూ షుడ్ ల్యాండ్ ఇన్ ఇంటర్న్షిప్ అని చెప్తా. దట్ విల్ గివ్ యూ అ గ్రేట్ ఐడియా ఆన్ ఎవ్రీథింగ్. సో దట్ విల్ బీ మై టేక్ ఆన్. ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ వస్తుంటే బెటర్ బీ గ్రేట్ అట్ యువర్ సబ్జెక్ట్ గైస్. ఎవరన్నా ఇప్పుడు రావాలనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్స్ వెల్ అండ్ గుడ్. అమెరికా హ్యాస్ గ్రేట్ ఆపర్చునిటీస్. అగైన్ పీపుల్ చెప్తున్నట్టారే అక్కడ ఏం లేదు అని అనుకోకండి. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ అని నా ఫీలింగ్.
ఏమంటావు మామ? నువ్వు అన్న పాయింట్ వస్తే లైక్ ఏం లేదు అనుకుంటే మరి ఎందుకు ఇంతమంది వస్తారు, ఏదో ఒకటి ఉంటేనే కదా, ఏదో ఒక పాయింట్లో యూ గెట్ అంటే మామ నాకేమనిపిస్తుంది అంటే ఇండియాలో కూడా ఒక పర్స్పెక్టివ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది మామ. అంటే పీపుల్ ఆర్ లైక్ అందరు వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ ఏముంది, ఐ మీన్ ఈ పీపుల్ ఇన్ ఇండియా లైక్ యంగ్స్టర్స్, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన పేరెంట్స్ దే పుష్డ్, అరే వెళ్ళిపోండ్రా, ముందు చాలామంది వెళ్ళారు, దే గాట్ సమ్ గ్రేట్ జాబ్స్, యూ కెన్ డూ బెటర్ దేర్ అని అన్నారు. ఇప్పుడున్న పర్స్పెక్టివ్, ఇండియా పర్స్పెక్టివ్ ఎట్లుంటుందంటే అమెరికానా అందరు వెళ్ళిపోతున్నారు, ఏముంది అక్కడ అని. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఇప్పుడు పేరెంట్సే చూస్తుంటే మామ, లైక్ వాళ్ళకి ఒకసారి చెప్పు, అంటే ఎనీవన్ కెన్ డూ ఇట్ అని ఒకసారి చెప్పు, ఒకసారి నీ పర్స్పెక్టివ్ ఒకసారి చెప్పు. డెఫినెట్లీ ఎనీవన్ కెన్ డూ ఇట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చెప్పినట్టు నాట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మస్ట్ బి డ్రైవింగ్ యూ. ఎగ్జాక్ట్లీ నీకు అనిపించాలి, నీకు చేయాలనిపిస్తే డెఫినెట్లీ. ఎందుకంటే అమెరికా వచ్చి అందరూ లైక్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెటిల్ అవుతారు, అంటే అలాగని నేనేం మిస్గైడ్ చేయను, నేను గ్యారంటీ తీసుకుని ఎవరికి. కాబట్టి సో మనకంటే ఇంట్రెస్ట్ ఉంటే మన అప్రోచ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే మన క్రికెట్ ఆడుకోవాలని ఉంది అంటే మనం దానికోసం ఫస్ట్ ఒక 3 గంటలకు హోంవర్క్లు అన్నీ చేసి టైం లైక్ వీ మేక్అవుట్ సమ్ టైమ్ అండ్ దెన్ గో ప్లే క్రికెట్ కదా నార్మల్గా. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అంటే మనం ఎలా చేస్తాం, మొత్తం ముందు వర్క్ అంతా ప్లాన్ చేసుకుని ఆ సినిమా కోసం ఎఫర్ట్ తీసుకుంటాం, సినిమాకి వెళ్ళడం కోసం ముందు పెడుతున్నాం ఎఫర్ట్. సిమిలర్లీ ఇప్పుడు అమెరికా చూడడానికి కాదు కదా, ఏదో జాబ్కి వెళ్తున్నాం, జాబ్కి వెళ్ళాలంటే ముందు ఏదో కొంత ఎఫర్ట్ పెట్టాలి. ఇన్ ద సిమిలర్ వే. సో నువ్వు అన్నట్టు డే 1 నుండి అప్లై చేసుకుని ఇంటర్న్షిప్ ఏదైనా తెచ్చుకోవడం. బట్ పర్సనలీ ఐ వుడ్ సే లైక్ మనకంటే ఇంట్రెస్ట్ ఉండాలి నువ్వు అన్నట్టు. లైక్ నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ మస్ట్ బి డ్రైవింగ్ యూ. లైక్ ఎవరో పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా నేను వచ్చేస్తానంటే అది మనకి వెళ్ళడం అని కాదు. లైక్ నీకు కొంచెమైనా చేయాలనిపించాలి అనమాట, లైక్ దాన్ని ఏదైనా. అందుకే లైక్ వైల్ కమింగ్ టు ది పాయింట్, కోర్స్ కూడా డెఫినెట్లీ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇండియాలో చేసాం, ఇక్కడికి వచ్చి కంప్యూటర్ సైన్స్ చేద్దాం అంటే ఐ వుడ్ సే రాదర్ గో ఫర్ ఎనీ స్పెషలైజేషన్. సో ఇక్కడ బ్రాడర్ అక్కడ బ్రాడరే చేసుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను డేటాకి వెళ్ళిపోవచ్చు, సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా దేనికి వెళ్ళిపోవచ్చు, అనలిటిక్స్కి వెళ్ళిపోవచ్చు అంటే డెఫినెట్లీ అది ఉండొచ్చేమో. బట్ యూ కెన్ డూ ఇట్ లైక్ ఏదైనా స్పెషలైజేషన్ చేసుకున్నావు అనుకో, ఏమవుతుందంటే నీ కంపెనీస్ కూడా కొన్నిసార్లు ఇప్పుడు అమెరికాలో ఏ కాలేజ్లో ఏం డిగ్రీ చేసావు చూస్తే, అంటే ఏ పర్టికులర్ అది చేసావు అనేది లైక్ డస్ టేక్ ప్రయారిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ చూసుకుంటే దే ఆర్ లైక్ మోర్ ఇంటూ అరే చదువుకోండ్రా అని చెప్తుండే. బట్ థింగ్స్ చేంజ్ కదా. సో వాట్స్ యువర్ పర్స్పెక్టివ్? ఇంకా పీపుల్ లైక్ ఇంకా పేరెంట్స్ ఇంకా అదే జరగంలో ఉండి ఇంకా అదే చిల్డ్రన్ లైక్ 8th, 9th, 10th graders, like what you usually suggest for them to do and for parents? అంటే ఫస్ట్ అమెరికా దాకా అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫర్ షూర్ ఫస్ట్ 8th, 9th, 10th వచ్చే మేజర్ ఛాలెంజ్ మనకి బైపీసీ ఆర్ ఎంపీసీ. అది వాళ్ళు అట్లీస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు 8th, 9th వాడికి మాస్టర్స్ ఒకటే అంటే ఆబ్వియస్లీ మీరు అక్కడ నేరో డౌన్ చేస్తారు, బైపీసీ తీస్తారు. అసలు కొంతమందికి తెలియదు ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి, ఎంపీసీ బైపీసీ కాకుండా ఎంఈసీ అని సిఈసీ అలా కైండ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆల్. బట్ అవన్నీ మనం ఆప్ట్అవుట్ చేసేస్తున్నాం. లైక్ సో కంప్యూటర్స్ ఇది ఇంకా నమ్మరు. లైక్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అది పక్కన పెడదాం, అది పక్కన పెడితే లైక్ పోనీ ఇదే తీసుకుందాం, అందరూ కంప్యూటర్స్ అని పుష్ చేస్తున్నారా? ట్రస్ట్ మీ, మీరు నమ్మరు, సివిల్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అమెరికాలో. ఈవెన్ ఈ ట్రిపుల్ ఇప్పుడు మా కాలేజ్లో లిటరల్లీ 33 మెంబర్స్ ఉంటారు ట్రిపుల్. మేము అరౌండ్ 160 మెంబర్స్ ఉన్నాం. సో దాని లైక్ సివిల్ అనే బ్రాంచెస్ అయితే కాలేజ్ వాస్ట్ అవుట్ కాలేజ్. బట్ యూఎస్ వచ్చి చూస్తే సివిల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అలా మంచిగా వస్తున్నాయి ఇన్ఫాక్ట్. సో సివిల్ అనేది నెగ్లెక్ట్ చేయాల్సింది ఏం కాదు, ఎందుకంటే కంపెనీస్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ లైక్ అన్నీ లైక్ కైండ్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్. ఓన్లీ కంప్యూటర్సే ఒకరికి పుష్ చేయాలి అని డెఫినెట్లీ. టికింగ్ ఆఫ్ మనకి టైం కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామ, ఫర్ ఎనీ వన్ లైక్ వాచింగ్ దిస్ హూస్ ఇన్ దర్ లాస్ట్ సెమిస్టర్, దర్ ఓపీటీ క్లాక్ ఇస్ టిక్కింగ్, ఇంకా రెడీ అవ్వాలి, ఇంకొక నాకు 3-4 months జాబ్ ఉంది, ఛాన్స్ ఉంది అని అనుకుంటే, లైక్ వాట్ యూ యూజువలీ సజెస్ట్ టు పీపుల్? అంటే ఫస్ట్ మనకి క్లాక్ ఇస్ టికింగ్ కాబట్టి నేర్చుకోవడం కన్నా ముందు ఒక చేతిలోకి ఒక ఇంటర్వ్యూ అయినా ఏదైనా రావడం మచ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి నేనైతే యాక్టివ్లీ అప్లై చేయండి ఆ టైం. అంటే
అప్స్కిల్ అవ్వండి, అప్స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, నేను అలాగని అనట్లేదు. అండ్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, అట్లీస్ట్ ఫస్ట్ ఒక ఆపర్చునిటీ వస్తే, ఎందుకంటే మనమేమి ఒకే రోల్ చేయట్లే కదా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో మనం అప్స్కిల్ అయ్యే దానికి ఇంటర్వ్యూ రాకపోవచ్చు. సో ఇప్పుడు దాకా అప్స్కిల్ అయిందంతా అలాగని వేస్ట్ అయిపోయిందని కాదు. నేనేమన్నా అంటే కీప్ అప్లయింగ్ మోర్, అంటే ఎన్ని అప్లై చేయగలితే అన్ని అప్లై చేస్తే అసలు మనకంటే రిక్రూటర్ దాకా కాల్ వస్తే ఆ రిక్రూటర్ కాల్ బట్టి మనం దాన్ని బట్టి ప్రిపరేషన్ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేతిలోకి వచ్చిందంటే దాని ఓరియంటెడ్గా ప్రిపేర్ అవుతూ ఉంటే అప్పుడు నేర్చుకుంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేర్చుకోవాలి, ఎలా నేర్చుకున్నాం అని కాదు. బట్ మీరు కూడా మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ రిప్లై ఇస్తా. బట్ టైమ్ ఇస్ టికింగ్ కాబట్టి విల్ క్విక్లీ ర్యాప్ దిస్ అప్ అండ్ ఆల్సో subscribe to this channel. Just get some good reach. We'll try to make some great podcasts again and also some great discussions as well. So ఇది ఇంపార్టెంట్ కదా ఈ టైంలో అని అనిపించింది, సో అందుకనే తీసా. సో మా క్విక్ సమ్మరీ ఏమైనా చెప్తావా, ఏమైనా చెప్పాలని ఉందా? ఎండ్ చేద్దాం. మోస్ట్లీ డిస్క్లైమర్, ఏమీ పర్టికులర్గా ఇలా చేస్తేనే వస్తుంది, అలా చేస్తే వస్తుంది ఏమి ఉండదు. సో మేము మా ఎక్స్పీరియన్సే షేర్ చేసుకున్నాం. కొంతమంది కొన్ని అప్రోచెస్ ఉంటాయి. సో అంటే ఎవరేం చెప్పినా లైట్ తీసుకోండి, జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై, ఏం తప్పే ఉంది. ఎలాగో మనం ఏదో ట్రై చేయాలి, సో వై నాట్, ఇది అప్రోచే కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, నో డౌట్. ఆ టైం గెట్స్ వేస్టెడ్ ఇఫ్ దట్ డజంట్ ఫెచ్, బట్ దట్స్ ది సేమ్ ఎనీ అప్రోచ్ తీసుకుంటే. సో మా అప్రోచ్ ఇది, మా ఎక్స్పీరియన్స్ మాత్రమే, నథింగ్ ఇలా చేస్తే మీకు వస్తుంది అని మేము అనట్లే. స్ట్రాంగ్ డిస్క్లైమర్. Thank you. Bye-bye, guys. Peace out.